ఒకసారి ఒక అందమైన అడవిలో పచ్చని చెట్ల మధ్యలో పూల పరిమళాలతో పక్షుల గానాలతో నిండిన ఒకచోట చిట్టి అనే తెల్లటి కొంగ ఒంటరిగా చెట్టుమీద కూర్చుని ఉంది. అక్కన ప్రకృతి ఎంత అందంగా ఉన్నా ఆమె ముఖంలో మాత్రం విచారం స్పష్టంగా కనిపించింది. అయ్యో, నిన్నటి నుండి తిన్నది లేదు అంటూ కడుపు బాధతో ఓలలాడింది చిట్టి. ఆకలితో కళ్ళలో నీళ్లు వచ్చాయి. తినడానికి ఏమీ లేక ఆశ్చర్యంగా పక్కదారి చూస్తోంది. అదే సమయంలో చెట్ల మధ్య నుంచి జంప్ చేస్తూ ఒక బుడ్డి కోతి వచ్చి నవ్వుతూ అడిగింది, హే చిట్టి, ఎందుకంత మౌనంగా ఉన్నావు? చిట్టి కన్నీటి కళ్ళతో చూసి నిదానంగా చెప్పింది, పండ్లు లేవు బుడ్డి, నాకు బాగా ఆకలిగా ఉంది. అప్పుడు బుడ్డికోతి చిట్టికి చెయ్యి అందిస్తూ ఉత్సాహంగా చెప్పింది, వద్దు చిట్టి, బాధపడకు, మనం కలిసి తోటకి వెళ్దాం. అక్కడ మనకు బోలెడు పండ్లు దొరుకుతాయి. ఇద్దరూ కలిసి ఒక పండ్లతో నిండిన తోటకు చేరుకున్నారు. ఆ చెట్లను చూసి చిట్టికి ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించింది. బుడ్డికోతి వెంటనే చెట్టెక్కి అండ్లను క్రిందకు వేయడం ప్రారంభించింది. చిట్టి వాటిని ఆనందంగా పట్టుకుని తింటోంది. ఆఖరికి ఇద్దరూ పండ్లు తిన్నారు, నవ్వుకున్నారు. చిట్టి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఆన ఒంటరితనాన్ని మరిచి బుడ్డి కోతితో నిజమైన స్నేహాన్ని పొందింది. సూర్యాస్తమయ సమయంలో ఇద్దరూ కలిసి చెట్టు వద్ద కూర్చుని ఆహ్లాదంగా నవ్వుకుంటున్నారు. వెనుక ఉన్న బోర్డుపై పెద్దగా ఇలా రాసి ఉంది, స్నేహం గొప్పది.